సాధారణంగా మనకు నేషనల్ తర్వాత మిగిలిన ఇష్యూస్కి వస్తే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జాతీయ రాజకీయాలకు అడ్డగా మారుతుంది. ముఖ్యంగా జేఎంఎం కూడా ఇక్కడ క్యాంప్ యాక్చువల్ వాళ్ళు నిన్నే రావాల్సి ఉండే. ఎందుకంటే కాంగ్రెస్ కొత్త అడ్డా ఇప్పుడు హైదరాబాద్ అని ఎందుకు అనుకోవచ్చు? అంటే కొత్త డీకే శివకుమార్ గారు కూడా తెలంగాణలో ఇప్పుడు ఆయనకి అంటే డీకే శివకుమారు, అహ్మద్ పటేల్ ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏదైనా బీజేపీనో లేకపోతే వేరే పక్షాన్నైనా డి అంటే డి అని నిలబడి పార్టీని కాపాడుకోవటంలో, పార్టీ కార్యకర్తలను, పార్టీ ఎమ్మెల్యేలను శిబిరాలు పెట్టి కాపాడుకోవటంలో ఒక చరిత్ర డీకే శివకుమార్కి కూడా అలాంటి చరిత్ర ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎనదర్ డీకే ఇన్ ఫార్మింగ్ అనమాట. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాత్ర పోషిస్తాననేది అనుకోవాల్సి వస్తుంది. ఇది ఏంటంటే ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శిబిరాలు పెట్టడం అంటే ఇప్పుడు ఫిరాయింపుల ప్రమాదం ఉందని, లేకపోతే అవతలి వాళ్ళు ఏమన్నా వీళ్ళని ప్రలోభ పెడతారనే భయాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ వస్తారట, వచ్చే ఉంటారు. మరి ఇప్పుడు అవుట్స్కట్స్లో ఏదో ఫామ్ హౌస్లో ఏర్పాట్లు చేస్తారు. ఆపరేషన్ జార్ఖండ్ అట్ హైదరాబాద్. అంటే కొన్నిసార్లు ఇది ఇప్పుడు కాదు కదా చరిత్ర. ఎన్టీ రామారావు గారు ఆయన పవర్లోంచి కూల్చివేయబడ్డప్పుడే ఆ రోజే క్యాంపుల చరిత్ర మొదలైంది. క్యాంపులో చాలామంది కలిసి ఆ రోజు ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఎమ్మెల్యేని కాపాడటంలో అన్ని పార్టీలు, ముఖ్యంగా ప్రధాన పార్టీలన్నీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆ రోజు చాలా పెద్ద పాత్ర పోషించినాయి. కాబట్టి ఇది ఏదో కొత్తగా నైతికంగా ఏదో మార్పు జరిగింది అనుకోవడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు కనపడేది జేఎంఎం విషయంలో ఇక్కడ జేఎంఎం వాళ్ళ లావాదేవీ లేదో. ఇప్పుడు కేసు అయితే హేమంత్ సోరెన్ మీద ముఖ్యమంత్రి ఆయన మొన్న 31వ తారీఖు ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. కేసు ఆయన మీద రావటం, ఈడీ దాడి, అరెస్ట్ అవటం, ఈడీ 5 రోజుల కస్టడీలో ఉన్నారు. ఆయన మీద వచ్చిన కేసు ల్యాండ్ స్కాము, ఈ మనీ లాండరింగ్ కేసు ఉన్నాయి. సరే అంటే ఏంటంటే అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కూడా రోజు నెత్తి మీద కత్తి వేలాడుతూనే ఉంది కదా, ఈడీ కత్తి వేలాడుతూనే ఉంది. కాబట్టి ఏంటి చాలామంది ఈరోజు ఏ క్షణానైనా వాళ్ళు కటకటాల వెనక్కి వెళ్తాము, నెట్టబడతాము అనే పరిస్థితిలోనే ఉంటున్నారు. కాబట్టి ఇది ఒక అంటే వీళ్ళంతా పవిత్రులా అంటే మళ్ళీ ఎవరి గురించి మనం ఏం చెప్పగలం, కానీ ఎవరు క్లీన్గా ఉన్నారు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు సచ్చీలరు ఇవన్నీ మనం చెప్పలేం. కానీ అయితే ఇక్కడ ఏంటంటే ఏ పక్కన సచ్చీలు ఉండే అవకాశం లేదు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళే దరిదాపు చాలామంది ఏదో ఒక రకమైనటువంటి అండర్ హ్యాండ్ డీలింగ్స్ లేకపోతే ఇంకోటో జరిగినటువంటి చరిత్ర ఉంది. అందరికీ ఉంటుంది దరిదాపుగా. సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అంటే ఈరోజు సమాజం ఏ స్థాయిలో ఉందంటే దీనిలో ఈదుకుంటా ఒక స్థాయికి రాగలగాలంటే దానికి కొన్ని బేసిక్గా కావాల్సినటువంటి ఒక మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్లో ఏదో ఒక పార్శ్వంలో ఇల్లీగాలిటీ ఉంటుంది. అదే కాకుండా వాస్తవానికి చూసుకునేటట్లయితే ఈ సమాజంలో చట్టాలు ఎట్లున్నాయంటే మనకున్న చట్టాలు ఏంటంటే దాని స్వభావంగా చట్టాలు, కానీ ఈ చట్టం ప్రకారం చూస్తే ఎవరైనా నేరస్తుడే. ఒక ఆటో మీటర్ వేయని వ్యక్తి కూడా నేరస్తుడే కదా. మీటర్ వేయకుండా ఆటో నడిపితే కనుక అది కూడా నేరమే. మీరు నేరాన్ని పాయింట్అవుట్ చేసి ఒక వ్యక్తిని క్వశ్చన్ చేసి నిలదీయగలగాలనేట్లయినా కనుక ఎవరినైనా నిలదీయచ్చు, ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే ఇక్కడ సరే సిబు సోరెన్ గారు కూడా గతంలో ఆయనది మర్డర్ కేసులో ఆయన అరెస్ట్ అవటం, దానిలో ఆయన జైలుకి వెళ్ళటం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు హేమంత్ సోరెన్ మీద ఈ కేసు వచ్చింది. సరే మొత్తంగా జార్ఖండ్ చరిత్ర మొత్తం వీళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చా ఏదైతే సిబు సోరెన్ గారు, హేమంత్ సోరెన్ గారు ఉన్నారో అది ట్రైబల్స్ కోసం, ముఖ్యంగా సంతాల్ తెగ కోసం చేసినటువంటి పోరాటాల చరిత్ర. ట్రైబల్స్ భూమి, గిరిజనుల భూమి బయట వాళ్ళు కబ్జా అంటే దాన్ని ఆక్యుపై చేసుకోవటం, కొనుక్కోవటం, తీసేసుకోవటం, వాళ్ళ చేతిలో పోవటాన్ని వ్యతిరేకిస్తా పెద్ద పోరాటాలు నడుపుతున్నటువంటి చరిత్ర ఉంది దానిలో. ఈ క్రమంలో అనివార్యంగా కొన్ని ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు, కేసు లాంటివి వచ్చేది పోరాటాల క్రమంలో వచ్చే కొన్ని ఎక్సెసెస్ వాళ్ళు చేసినటువంటి తప్పులు ఉంటే ఉండొచ్చు. ఏదేమైనా కానీ ఏంటంటే ఈరోజు కర్ర ఉన్నవాడిదే